హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. మనం ఈరోజు ఏప్రిల్ 3కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. ఏప్రిల్ 3కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాం. అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 3న ఉన్నాయి. ఆ ఏప్రిల్ 3కు సంబంధించి అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం చూడబోతున్నాం. ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 నాట్ అవుట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 90 నాట్ అవుట్గా చెప్పుకోవడం జరుగుతుంది. 90 నాట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే 90 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎన్ని సంవత్సరాలు జరిగింది? 19th అంటే 90వ వార్షికోత్సవం అనేది జరిగింది. ఒక్కసారి మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని మనకి జరుపుకోవడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకుగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశం యొక్క కేంద్ర బ్యాంక్ ఏమిటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది హిల్టన్ యంగ్ కమిషన్ ఆధారంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడయ్యా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం 1935లో 1935 ఏప్రిల్ 1న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థగా స్టార్ట్ చేశాము. ఫస్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సంస్థగా ఉన్నది 1935 ఏప్రిల్ 1. అయితే దీన్ని నేషనలైజ్డ్ అంటే పబ్లిక్గా ఎప్పుడు చేశామంటే 1949 జనవరి 1 చేయడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ సర్ ఓర్బిసిస్ స్మిత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకో. సర్ స్మిత్ గారు మొట్టమొదటిసారిగా మనకి గవర్నర్గా పనిచేశారని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. అయితే మొదటిలో దీని ఆర్బీఐ హెడ్ క్వార్టర్ కోల్కత్తాలో ఉండేది. కోల్కత్తాలో ఉన్న దీని హెడ్ క్వార్టర్ 1937లో ముంబైకి మార్చడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే 90 సంవత్సరాలు ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మానిటరీ పాలసీ అంటే ఏమిటి? మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధాన చర్యలని మనకి ద్రవ్య విధానాన్ని ఇది ప్రేరేపిస్తుంది. ద్రవ్య విధానము అంటే అర్థం ఏమిటి అంటే మీ అందరికి కూడా చెప్పుకోవాలి. బ్యాంకు రేట్ని పెంచడం, రెపో రేట్ని పెంచడం, లేదా మనకి ఇక్కడ చూసుకోగలగాలి. రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అనే ఈ యొక్క మనకి క్వాంటిటేటివ్ టూల్స్ అంటే మానిటరీ పాలసీ యొక్క క్వాంటిటేటివ్ టూల్స్ని ఎప్పటికెప్పుడు సర్దుమద్దు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకసారి చూసుకున్నట్లయితే ఏం చేస్తుంది? దీని ప్రాథమిక డ్యూటీస్ ఏమున్నాయి? ప్రైమరీ పెన్షన్స్ మీ అందరు కూడా ద్రవ్య స్థిరత్వాన్ని సాధించడం కోసం ఏం చేస్తుంది? దేశ కరెన్సీ క్రెడిట్ వ్యవస్థలను ప్రయోజనం కోసం నిర్వహించడానికి ఉంటుంది. అదేవిధంగా మీ అందరికి కూడా చూసుకోగలగాలి. ద్రవ్య విధాన చట్టాన్ని పాలసీని తీసుకొని వస్తుంది. ఎప్పుడు? ద్రవ్యోల్బణం కాలంలో. దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అంటే ఈ ద్రవ్య విధానాన్ని కొనసాగించుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇండియన్ సెలబ్రేట్ 52 years ఆఫ్ ది ప్రాజెక్ట్ టైగర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి 52 సంవత్సరాలు కావడం జరుగుతుంది. అసలు ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడయ్యా అంటే 1973 ఏప్రిల్ 1వ తేదీన మనకి టైగర్ ప్రాజెక్ట్ని ఆనాటి యొక్క ఇందిరాగాంధీ గారు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు టైగర్ యొక్క సంరక్షణ కోసం దీన్ని మొట్టమొదటిసారిగా 9 టైగర్ రిజర్వ్స్తో 9 టైగర్ రిజర్వ్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ టైగర్ ప్రాజెక్ట్లో. ఎందుకు
పులుల సంరక్షణ చేయడం కోసం. సో పులుల సంరక్షణ కోసం సో మనకి 9 ఫస్ట్ 9 టైగర్ రిజర్వ్స్తో ఈరోజు వచ్చేసి 58 టైగర్ రిజర్వ్స్ అనేటి మన ఇండియాలో కలవు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. యాక్ట్ 1973 ఏప్రిల్ 1 ఇందిరాగాంధీ గారు 9 సో టైగర్ రిజర్వ్లతో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది 1973 ఏప్రిల్ 1. ఎందుకు టైగర్ రిజర్వ్? పులుల సంరక్షణ చేసుకోవడం కోసం. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా జిమ్ కార్పెట్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అయితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అతి పెద్దది సో అతి పెద్దది వచ్చేసి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్. సో మన శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, అతి పెద్దది. ఒక్కసారి మనం చూసుకుందాం, ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడు, ఇక్కడ భారతదేశం 52 సంవత్సరాల టైగర్ ప్రాజెక్ట్ని జరుపుకుంటుంది. ఎస్, 1973 ఏప్రిల్ 1 రైట్. అయితే ఈ పులులు ఎన్ని ఉన్నాయనేది కౌంటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశామంటే 2006 సంవత్సరం నుంచి. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణన చేపడతాము. మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. అట్లా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 2006లో. 2006లో స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఆ 2006లో సో మనకి 1411 పులులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 3682 పులులు ఉన్నాయని 2022 పులుల జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇది 75% చేరుకున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మొదటిలో 9 టైగర్ రిజర్వ్ను స్టార్ట్ చేశారు. ప్రజెంట్ 58 టైగర్ రిజర్వ్ ఉన్నాయని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రజెంట్ ఇండియాలో 3682 పులులు ఉన్నాయి. 75% ఈ పులులు అనేటివి మనకి నిలయంగా ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలోనే మనం 2023 సంవత్సరంలో సో మన ఇండియాలో ఉండే పిల్లి జాతి అంటే 7 రకాల పిల్లి జాతి పిల్లి జాతికి సంబంధించిన సో ఈ యొక్క పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, జాగ్వారా, సో మనకి పూమా, ఇటువంటి 7 రకాల పిల్లి జాతికి సంబంధించిన జంతువులను కాపాడాలని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని ఇంటర్నేషనల్ బిగ్ సో క్యాట్ అలయన్స్ అనే దాన్ని ఒక కూటమిని కూడా ఏర్పాటు చేశారు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఉన్న ఒక సంస్థ 2005 సంవత్సరంలో స్థాపించబడింది. ఆ సంస్థ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. 2005 సంవత్సరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. టైగర్ ప్రాజెక్ట్ని బాగా ఇంప్లిమెంట్ చేయడానికి సో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక ఫెస్టివల్ చూడండి జాగ్రత్తగా. సో ఆ ఫెస్టివల్ ఎవరు జరుపుతారు, ఏం కథ అనేది మోస్ట్ పాపులర్ సో మంచి ఫెస్టివల్గా మనం మాట్లాడుకుంటున్నాం. సో చూడండి, జార్ఖండ్ మరియు చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రాంతంలో గిరిజన వర్గాలు సర్హూల్ అనే ఫెస్టివల్ని జరుపుతారు. ఎక్కడ? జార్ఖండ్ మరియు గిరిజన ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నందు ఈ సర్హూల్ అనే ఫెస్టివల్ని జరుపుతారు. ఎస్, సర్హూల్ అంటే సాలి చెట్లను ఆదరించడం అని అర్థం. సాలి చెట్లను ఆదరించడం అనే మీనింగ్. సర్హూల్ ఫెస్టివల్ ఎక్కడ చెప్తారు ఇండియాలో? జార్ఖండ్ మరియు చోటా నాగపూర్ పీఠభూమి. అంటే జార్ఖండ్ మరియు చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉండే గిరిజనుల వాళ్ళు సర్హూల్. ఎందుకు? సాలి చెట్ని సో మనకి సో ఆదరించడం కోసం అని చెప్పేసి వసంతకాలంలో ప్రారంభం సో ఈ యొక్క ఆదివాసుల యొక్క నూతన సంవత్సరంగా మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పండగ సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇక్కడ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్ అంతటా మరియు అస్సాం, అండమాన్, సో నేపాల్, బంగ్లాదేశ్లో, భూటాన్లో కూడా గిరిజన వాళ్ళు సో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ ఏ జాతి వాళ్ళు అంటే ఓరాన్, ముండా, సంతాల్, కడియా,
హో అనే వాళ్ళు ఈ ఫెస్టివల్ని సర్హూల్ అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. ఎస్, సో ఇక్కడ చూసుకోవాలి, బికమ్ ఏ ఫస్ట్ ఆ యొక్క ఆఫ్రికన్ ఉమెన్ అజూమ్ ఆఫీస్ టు ది కామన్వెల్త్ సెక్రటరీ జనరల్. కామన్వెల్త్ అంటే బ్రిటిష్ వారు పరిపాలించిన బ్రిటిష్ వారు పాలించిన రాజ్యాల కూటమి. బ్రిటిష్ వారు మన ఇండియాను కూడా పరిపాలించారు, అమెరికాను కూడా పరిపాలించారు. ఈ రాజ్యాల కూటమినే కామన్వెల్త్ అంటారు. ఆ కామన్వెల్త్కి ఈవిడ ఒక ఆఫ్రికన్ మహిళ అన్నమాట. మీ అందరు చూడండి, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన తొలి ఆఫ్రికన్ మహిళ సిర్లీ బోచ్వే. మోస్ట్ ఇంపార్టెంట్, సిర్లీ బోచ్వే. సో కామన్వెల్త్ అనగానేమి? కామన్వెల్త్ అనగా బ్రిటిష్ వారు, గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ వారు పాలించిన ప్రాంతాల అన్నిటి కూటమినే మనం కామన్వెల్త్ అంటాము. ఆ కామన్వెల్త్కి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారు, అంటే నియమితులైన వారు సిర్లీ బోచ్వే అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, 7వ సెక్రటరీ జనరల్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అన్నమాట. 56 దేశాలు ఈ కామన్వెల్త్లో ఉన్నాయి ప్రజెంట్. ఓకే, రైట్. ప్రధాని మోడీ మనకి గుర్తుపెట్టుకోవాలి, ప్రధాని మోడీ టు విజిట్ ది థాయిలాండ్ 6th బిమ్స్టిక్ సమిట్. గుర్తుపెట్టుకోవాలి, 6th బిమ్స్టిక్, ఓకేనా. సమిట్ అనమాట. బిమ్స్టిక్ అనేది ఒక సమిట్ అనమాట. 6వ బిమ్స్టిక్ దానికి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈ పర్సన్ థాయిలాండ్ వెళ్తున్నాడని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. చూడండి, 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం ప్రధానమంత్రి థాయిలాండ్కు వెళ్ళనున్నారు. క్లియర్. 6వ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 3 నుండి 2 రోజులు థాయిలాండ్ పర్యటన బయలుదేరుతారు. దాంట్లో వాణిజ్యము అంటే కమర్షియల్, సెక్యూరిటీ, ప్రాంతీయ సహకారంపై దృష్టి సాధించడం. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్లో ఈ సమావేశం, బిమ్స్టిక్ యొక్క సమావేశం అనేది జరగబోతుంది. ఈ 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దీని యొక్క థీమ్ ఏమిటి? ఈ బిమ్స్టిక్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ప్రాస్పరస్ అండ్ రీసైలెంట్ ఓపెన్ అంటే PRO అని గుర్తుపెట్టుకో. ప్రాస్పరస్ అండ్ రీసైలెంట్ అండ్ ఓపెన్ అంటే సమృద్ధికరమైన. ప్రాస్పరస్ అంటే సమృద్ధికరమైన, రీసైలెంట్ అంటే స్థితిస్థాపకత, బహిరంగ అంటే ఓపెన్ అని అర్థం తెలుగులో. సమృద్ధికరమైన, స్థితిస్థాపకమైన, బహిరంగ అనే థీమ్. మోస్ట్ ఇంపార్టెంట్, PRO అని గుర్తుపెట్టుకో. ప్రాస్పరస్ అండ్ ప్రాస్పరస్ అండ్ రీసైలెంట్ అండ్ ఓపెన్ అంటే సమృద్ధికరమైన, స్థితిస్థాపకమైన, బహిరంగ. అయితే ఇప్పుడు 6వది ఎక్కడ జరుగుతుంది బిమ్స్టిక్ యొక్క సమావేశము? థాయిలాండ్లో, బ్యాంకాక్లో జరుగుతుంది. అయితే 5వది ఎక్కడ జరిగిందంటే వర్చువల్ విధానం నుండి ఎవరు కండక్ట్ చేశారంటే కొలంబోలో 5వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. 2022లో జరిగింది ఈ శిఖరాగ్ర సమావేశం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అసలు బిమ్స్టిక్ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోవాలండి. బిమ్స్టిక్ అనగానేమి? చాలా జాగ్రత్తగా మనమందరం కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలండి. రైట్. ఇక్కడ బిమ్స్టిక్ అనగానేమి ఫుల్ ఫామ్ ఏముంది? బిమిస్టిక్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బిమిస్టిక్ అనే ఫుల్ ఫామ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్
ఇనిషియేటివ్ సో మల్టీ సెక్టార్ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బే ఆఫ్ బంగాళాఖాతం యొక్క సరిహద్దుల్లో ఉండే దేశాల యొక్క మల్టీ సెక్టోరియల్ మరియు టెక్నికల్ మరియు ఎకనామిక్ కోఆపరేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్, దాన్ని బిమ్స్టిక్గా చెప్తాం. వాడే చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా. బహుళ సాంకేతిక ఆర్థిక సహకారానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, దీని ప్రధాన కార్యాలయం, ఈ బిమ్స్టిక్ యొక్క ప్రధాన కార్యాలయం సో ఢాకాలోని బంగ్లాదేశ్లో స్థాపించబడింది 1997 జూన్ 6న. 1997 సంవత్సరం జూన్ 6వ తేదీన ఢాకాలో మోస్ట్ ఇంపార్టెంట్ 1997 జూన్ 6వ తేదీన ఢాకాలో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఢాకాలోని బంగ్లాదేశ్లో ఈ యొక్క గుర్తుపెట్టుకోగలగాలి. సో స్థాపించబడింది ఆ రోజు 1997 అండ్ జూన్ 6న సో మనకి స్టార్ట్ చేయబడింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రధాన కార్యాలయం ఢాకా సో మనకి బంగ్లాదేశ్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొత్తం సభ్య దేశాలు 7 ఉన్నాయి. మొదటిలో ఎన్ని ఉండేటి అంటే సో కేవలం సో మనకి ఎన్ని ఉండేటి అంటే 4 ఈ యొక్క మనకి ఎన్ని దేశాలు ఉండేటి అంటే 4 దేశాలు ఉండేటి. ప్రారంభంలో 4 దేశాలు మాత్రమే ఉండేటి. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ 7 దేశాలు ఉన్నాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఇద్దాం, ఇది ఇండియా అని అనుకుంటే ఈ ఇండియా పై భాగం నుంచి మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్ అండి. ఇది నేపాల్ అనుకుందాం. ఈ నేపాల్ తర్వాత ఏముంటుంది, భూటాన్ ఎడా బంగ్లా, ఇది ఇండియా 4 అయిపోయింది. మయన్మార్ 5 అయిపోయినాయి. థాయిలాండ్, శ్రీలంక, 1 2 3 4 5 6 7 7 దేశాల కూటమినే ఈ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన బిమ్స్టెక్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎన్ని దేశాల కూటమి, బిమ్స్టెక్ అనేది 7 దేశాల కూటమిగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. మిత్రులందరూ కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1997 జూన్ 6. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. రైట్. మొదట్లో ఎన్ని దేశాలు, 4 దేశాలతోనే ఉన్నాయి. బంగ్లా, భారత్, శ్రీలంక, థాయిలాండ్ అనేది ఉన్నట్టు. మిగతాది నేపాల్ మరియు ఈ యొక్క భూటాన్ 2004లో చేరినాయి. గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సో అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, సాగర్మాల. ఈ సాగర్మాల అనే ప్రాజెక్ట్ ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. 2015 మార్చిలో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓడలు మరియు షిప్పింగ్ జల మంత్రిత్వ శాఖ వారు ఈ సాగర్మాల కార్యక్రమం స్టార్ట్ చేశారు. సాగర్మాల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, తీర ప్రాంతాలని రోడ్డుతో అనుసంధానించుకోవాలి. అంటే సో తీర ప్రాంతంలో ఉండే వాటిని రోడ్డుకి, రైల్వేకి, షిప్పింగ్కి అన్నిటికీ అనుసంధానం చేయడమే సాగర్మాలగా చెప్పుకోవడం జరుగుతుంది. సో 10 సంవత్సరాలు కావడం జరిగింది. సో మీరందరూ కూడా దీని గురించి నేను చెప్పిన ఆ పాయింట్ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోగలగండి. సో ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ మెయిన్ 5 పిల్లర్స్ ఆఫ్ ది సాగర్మాల. సో 5 పిల్లర్స్ ఈ సాగర్మాల ప్రాజెక్ట్ 2015 మార్చిలో స్టార్ట్ చేశారు. 5 పిల్లర్స్ ఉన్నాయి. 5 పిల్లర్స్ ఏమిటో చూడండి. పోర్ట్ మోడరైజేషన్, న్యూ పోర్ట్ డెవలప్మెంట్, ఓడరేవులో వాటిని మోడరైజేషన్ చేయడం, ఈ యొక్క అదేవిధంగా కొత్త పోర్టులను డెవలప్మెంట్ చేయడం, పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఎన్హాన్స్మెంట్, కనెక్టివిటీని సో అనుసంధానించుకోవడం, దాన్ని డెవలప్ చేయడం, పోర్ట్ ఈ యొక్క మనకి పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్, సో పారిశ్రామికరణ చేయడం,
కోస్టల్ కమ్యూనిటీ అండ్ డెవలప్మెంట్, తీర ప్రాంతాల అభివృద్ధి చేయడం, కోస్టల్ షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్స్ నదులు అనుసంధానం చేసుకుని వీటిని ఈ 5 పిల్లర్స్ గుర్తుపెట్టుకోగలగండి. పోర్ట్ మోడరైజేషన్, న్యూ పోర్ట్ డెవలప్మెంట్, పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఎన్హాన్స్మెంట్, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ కోస్టల్ షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్. ఒకవేళ సో ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. రైట్, చూడండి, ఐసిఏఆర్ మరియు సిటీసిఆర్ఐ వీళ్ళిద్దరు కూడా ఒక ఇంట్రొడ్యూస్ చేశారండి, బయోఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటో టు బూస్ట్ ట్రైబల్ ఫుడ్ సెక్యూరిటీ. చూడండి, ఇది అనమాట ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మరియు సిటీసిఆర్ఐ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు ఒక బయోఫోర్టబుల్, గుర్తుపెట్టుకోవాలి, బయోఫోర్టిఫైడ్ సో స్వీట్ పొటాటో సో బూస్ట్ ది ట్రైబల్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఎవరికి, సో ఈ గిరిజనులకి సో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం దీన్ని చేయడం జరిగింది. చూడండి, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. గిరిజన ఆహార భద్రతా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ఐసిఏఆర్, సిటీసిఆర్ఐ కొత్త చిలకడ దుంప రకాన్ని అభివృద్ధి చేశారు. కేరళ మరియు ఇతర రాష్ట్రాలలో గిరిజన ఆహార భద్రతను మెరుగుపరచడానికి సో ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు సిటీసిఆర్ఐ సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సో సెంట్రల్ ట్యూబర్ సో క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సో గుర్తుపెట్టుకోగలగాలి. వీళ్ళిద్దరూ కలిపి ఒక కొత్త రకం యొక్క గిరిజనులకి మనకి ఆహార భద్రతను కల్పించడానికి ఒక చిలకడ దుంప, ఒక పొటాటో అనే దాన్ని న్యూ రకం యొక్క పొటాటోని డెవలప్మెంట్ చేశారు. ముఖ్యంగా కేరళ మరియు ఇతర ప్రాంతాల ఉండే గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ఆహార భద్రత సంబంధించిన దాన్ని ఒక చిలకడ దుంపని సో ఎర్ర కలర్లో ఉంటుంది, నారింజ కలర్లో ఉంటుంది. ఆ యొక్క చిలకడ దుంపని సో చూడండి, నారింజ మరియు మాంసం కలిగ చిలకడ దుంప, దాని పేరు SP95/4. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వార్తల్లో ఉంటుంది. ఆ చిలకడ దుంప పేరు SP95/4 అనమాట. ఎవరు అభివృద్ధి చేశారు? ఐసిఏఆర్ మరియు సిటీసిఆర్ఐ అంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారు ఇద్దరు కలిపి గిరిజనులకి సో ఆహార భద్రతా కార్యకలాపాలని బలోపేతం చేయడానికి సో దీన్ని సో మనకి చేయడం జరిగింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళలో సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి ఉత్తీర్ణత సాధించింది. సో గుర్తుపెట్టుకోవాలి, 100 గ్రాముల యొక్క సో దాంట్లో 8 గ్రాముల బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. అందుకే ఇది నారింజ రంగు కలర్లో ఉంటుంది. సో విటమిన్ సో గుర్తుపెట్టుకోవాలి, సో ఈ ప్రాంతంలో సో విటమిన్ ఏ లోపం దీర్ఘకాలికంగా ఉంటుంది. ఆ విటమిన్ ఏని సో డెవలప్మెంట్ చేయాలి గిరిజన్లో. ఎందుకు ఈ చిలకడ దుంపని? సో అంటే విటమిన్ ఏ అనేది సో వాళ్ళల్లో సో రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, ఉండదు. ఆ విటమిన్ ఏని డెవలప్మెంట్ చేయడానికి ఈ చిలకడ దుంపల్ని సో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది, ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. సో ఫైనల్గా మనకి సంబంధించిన ఆవిడ కెరియర్ అచీవ్మెంట్ ఆఫ్ వందన కతారియా గారు. సో భారత హాకీకి సంబంధించిన ఆవిడ, భారత హాకీకి సంబంధించిన వందన కతారియా గారు 15 సంవత్సరాల కెరీర్లో సో ఎన్నో సో మనకి గోల్స్ 158 గోల్స్ని సాధించింది. సో మనకి జాగ్రత్తగా టోక్యో క్రీడల్లో హ్యాట్రిక్ సాధించి మొదటి మరియు ఏకైక భారతీయ మహిళగా సో ఈమెను పిలిచడం జరుగుతుంది. వందన కతారియా గారు సో ఉత్తరాఖండ్కు సంబంధించిన ఆవిడ. సో ఈమె సో గుర్తుపెట్టుకోవాలి 158 గోల్స్ని హాకీలో చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో టోక్యో క్రీడల్లో మనకి హ్యాట్రిక్ కూడా ఏమే చేసింది, మొట్టమొదటిది మన ఏకైక భారతీయ మహిళగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈమె జీవితంలో ఎన్నో సో ఆ యొక్క మనకి అందుకోవడం జరిగింది. ఆవిడ రిటైర్మెంట్ సో ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో
వందన కతియారి గారు సో గుర్తుపెట్టుకోగలగాలి. సో మనకి ఆటకు విరమించడం జరిగింది. ఈమె ఏ ఆటలో ప్రసిద్ధి చెందిన ఆవిడ అంటే హాకీకి సంబంధించిన ఆవిడ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. టోక్యో ఈ యొక్క ఒలింపిక్ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్స్ వరుసగా 3 గోల్స్ ఈ యొక్క హాకీ పరంగా చేసిన ఏకైక మహిళగా చెప్పుకోవడం జరుగుతుంది వందన కతియారి గారు. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ. ఆమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఇవి ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఏప్రిల్ 3కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసుకున్నట్లయితే ఏమున్నాయో చూడండి. ఆర్బీఐకి 90 years రావడం జరిగింది. ఆర్బీఐ హిల్టనింగ్ కమిషన్ ఆధారంగా ఏర్పాటు చేశాం. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ప్రజెంట్ ముంబై, ఇంతకుముందు సో మనకి కోల్కత్తాలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. టైగర్ ప్రాజెక్ట్ అనేది 52 years అనేది సెలబ్రేషన్ జరుపుతుంది. 1973 ఏప్రిల్ 1న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా 9 టైగర్ ప్రాజెక్టులు మనము సో ఏం చేశామంటే ఎస్టాబ్లిష్ చేసి ప్రస్తుతం 58 టైగర్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. 3682 పులులు అనేవి ఉన్నాయి. 75% ప్రపంచవ్యాప్తంగా పులులు అనేవి మనకు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ సర్హుల్ అనే పండుగ సాలు చెట్టును ఆధారించడము మరియు జార్ఖండ్ మరియు చోటా నాగపూర్ పీఠభూమి, పశ్చిమ బెంగాల్, బీహార్ అనే ప్రాంతాలు, ఒడిశా ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటుంటారు. గిరిజనుల యొక్క నూతన సంవత్సరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కామన్వెల్త్ సెక్రటరీగా ఎవరిని మనము అంటే సో నియమితులయ్యారంటే షెర్లీ బోచ్వే. సో 7వ సెక్రటరీ జనరల్. అసలు కామన్వెల్త్ అంటే ఏమిటి? బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలని కామన్వెల్త్ ప్రాంతాలుగా చెప్పుకుంటున్నాము. అవి కొత్తగా షెర్లీ బోచ్వే. సో 56 దేశాలు కామన్వెల్త్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు 6వ బిమ్స్టిక్ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళారంటే సో వెళ్తున్నారయ్యా అంటే థాయిలాండ్లోనే సో బ్యాంకాక్లో జరగబోయే 6వ యొక్క బిమ్స్టిక్ వెళ్తున్నారు. బిమ్స్టిక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్. సో మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్తున్నాం. 1997లో 1997వ సంవత్సరం జూన్ 6వ తేదీన సో ఈ యొక్క ఢాకాలోనే సో బంగ్లాదేశ్ ఢాకాలో దీన్ని ప్రధాన కార్యాలయంతో ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో 4 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు మాత్రం 7 దేశాలు మనకి కొనసాగుతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బంగాళాఖాత ప్రాంతంలో వాణిజ్యం పరంగా, భద్రత పరంగా, ప్రాంతీయ సహకారం పైన ఎక్కువ సో డిస్కస్ చేస్తుంటారు. 5వది వర్చువల్ విధానంలో 2022లో కొలంబోలో జరిగింది. దీని థీమ్ ప్రజెంట్ 6వది ప్రాస్పర్సర్ అండ్ రీసైలెంట్ అండ్ ఓపెన్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సమృద్ధిపరమైన మరియు గుర్తుపెట్టుకోగలగాలి. సో ఈ రీసైలెంట్ సో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓపెన్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఈ యొక్క మనకి ఈ యొక్క 6th జరగడం జరిగింది. సాగరమాల 2015 మార్చిలో ఎస్టాబ్లిష్ చేశారు. సాగరమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో సముద్ర తీర ప్రాంతాలనే 5 పిల్లర్స్ ఉన్నాయి. సో మొత్తం కూడా కనెక్టివిటీ చేయాలి, మౌలిక సదుపాయాలను డెవలప్మెంట్ చేయాలి. సో సముద్ర తీర ప్రాంతం ఆధారంగా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్. సో ఇటీవల గుర్తుపెట్టుకోవాలి ICR సో మరి సో ఇక్కడ వచ్చేసి CTCRI వీళ్ళిద్దరు కలిపి ఒక చిలకడ దుంప SP, దాని పేరు ఏం పేరయ్యా అంటే SP. సో SP సో 95/4 అనే ఒక చిలకడ దుంపని సో చేశారు. గిరిజనులు ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులకి సో ఈ విటమిన్ A లోపం అనేది ఉంది. సో కాబట్టి 95/4 ఈ చిలకడ దుంపని సో నారింజ కలర్లో ఉంటుంది. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క మనకి సో వాళ్ళు ఆహార భద్రత చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు సో దీన్ని పరిశోధనలో పాటు ఇవ్వడం జరిగింది. వందన కతియారి గారు సో హాకీ పరంగా సంబంధించిన ఆవిడ ఈ యొక్క మనకి సో ఆమె కెరియర్ని సో ఈ యొక్క మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మీ అందరికి కూడా సో చెప్పగలిచేది ఏమిటి అంటే మన HR ఇన్స్టిట్యూట్ నందు సో ఆల్ కోర్సెస్ సో ప్రతి ఒక్క కోర్స్ అనేది HR ఇన్స్టిట్యూట్ నందు మనకి జాగ్రత్తగా గమనించుకోండి. మన HR ఇన్స్టిట్యూట్ నందు సో JL, DL మరియు TTD లెక్చరర్కి సంబంధించిన ఫస్ట్ పేపర్ అనేది మనం ఇవ్వబోతున్నాం. సో ఆల్రెడీ కోర్సు డిజైన్ ఉంది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు అన్ని క్లాసెస్, రికార్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. రెండోది వచ్చేసి DSCకి సంబంధించిన సో వన్ ఈజ్ సో సోషల్ ఇవ్వబోతున్నాం. అనదర్ వన్ ఈజ్ మ్యాథ్స్. ఈ రెండు సో SGTకి మరియు స్కూల్ అసిస్టెంట్కి ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైకోర్టుకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. PC మెయిన్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అదే గ్రూప్ 2 సో గ్రూప్ 2 యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్
గ్రూప్ 1 యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది సో మెయిన్స్ అండ్ సో ప్రిలిమ్స్ రెండు కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది రెండు కూడా మనకు జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా చెప్పండి. నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.